హాయ్, వెల్కమ్ బ్యాక్. నా పేరు మురళి. ఇక్కడ ఈరోజు మేము ఏంటంటే ఎక్సర్సైజ్ గురించి హెల్దీ ఎలాగా ఉండాలి, హెల్దీగా దాని గురించి ఈ వీడియోలో నేను మొత్తం చెప్తాను. మేము ఇప్పుడు బెంగళూరు, మాది ఎన్డీఆర్ఎఫ్ సంబంధించింది. ఇది మా క్యాంప్ అనమాట. ఇక్కడ చూడవచ్చును, అందరం కూడా ఇప్పుడు 5 కిలోమీటర్ రన్నింగ్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అందుగురించి యలంక నుంచి మాధురి నగర్ అని ఈ ప్లేస్ నుంచి మేము ఏంటంటే ఈ లేక్ దగ్గరికి మేము రోజు వచ్చి ఈ లేక్ మొత్తం ఏంటంటే 5 కిలోమీటర్లు మొత్తం చుట్టూ తిరగడానికి, చుట్టూ ఒకసారి రౌండ్ వేయడానికి 5 కిలోమీటర్స్ ఉంటుంది. మేము రోజువారీ ఇట్లాగే మొత్తం అందరం కూడాను ఇక్కడ ఎంతమంది ఉంటారో అంతమంది కూడా ఇలాగే పరిగెడుతూ ఈ హెల్త్ అనేది ఇలాగా పరిగెత్తడమనే కాదండి, నెక్స్ట్ వాకింగ్ చేయడం వల్ల కూడా మనకి రోజువారీ వాకింగ్ చేయడం వల్ల ఈ హెల్త్ చాలా మనకి బాగానే ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజుల్లో అంటే ఎవరికి మొక్క దొరకదు. దొరికిన వేళ మనం ఇలాగ రోజు అంటే 5 కిలోమీటర్ కాదు, కొంచెం మనం ఒక 2-3 కిలోమీటర్ వాకింగ్ చేసిన తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ చేసుకొని ఇలా చేస్తూ ఉంటే మనము చాలా హెల్తీగా ఉంటుంది ఆరోగ్యము. అందు గురించి ఈ వీడియో నేను చేయడం జరిగింది. ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తే మనకి కొంచెం ఆరోగ్యం అంటే స్ట్రబుల్గా ఉంటుంది. ఇప్పుడు అన్ని రోగాలు మా మనుషులకని, అందు గురించని ఇవి ఎట్లా మనం చేస్తే ఎలాగ మనము హెల్తీగా ఉండొచ్చునని ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియో చెప్పిన ముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి నేను చాలా ఏరియాలు నేను తిరుగుతుంటాను, అవి పెడుతూనే ఉంటాను. ఇదండి యలంక నుంచి అంటే రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. అదే మేము క్యాంప్ నుంచి అయితే ఒక 2-3 మీటర్స్, అదే 100 మీటర్స్, 300 మీటర్స్, 400 మీటర్స్ ఉంటుంది. ఇదంతా కూడా అంటే ఇది పెద్ద లేక్ అంటారు ఇక్కడ. మనమైతే చెరువులు లేకపోతే పెద్ద చెరువులని మనం అంటాము. ఇవి చూడొచ్చును ఇక్కడ. ఇదంతా గార్డెన్ అనమాట. ఆ మొత్తం 5 కిలోమీటర్ కూడా ఇట్లాగే ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్క దగ్గర ఏంటంటే మనము ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా మనకి ప్లేసులు ఇక్కడ అరేంజ్మెంట్ చేసి ఉన్నారు. ఈ వాటర్ ఎక్కడి నుంచి అంటే మొత్తం సిటీ వాటర్ అంటే ఇందులో అంటే ఈ ఏరియా వాటర్ మొత్తం ఇందులోకే వస్తుంది. ఎంత ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ అని ఇవన్నీ కూడా వస్తాయి, కానీ అంత స్మెల్ ఏమి రావట్లేదు. ఇదైతే మంచిగా ఉన్నాయి. ఇందులో చేపలు అన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు పడుతున్నారు. మేమైతే ఇక్కడికి డ్యూటీ పని మీద ఇక్కడికి వచ్చాము. అందు గురించే ఇవన్నీ కూడా కొంచెం మీ ప్రజలకి ఇలా చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్కి. ఇవి చేయడం వల్ల చూడండి చాలామంది, అంటే మేము కొంచెం లేట్ అయిపోయింది, లేదంటే మార్నింగ్ వస్తే చాలామంది ఎక్కువ ఉంటారు ఇందులో చూడడానికి. ఇవన్నీ కానీ చాలా బాగానే ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ మనం రోజు రన్నింగ్ చేయడం వల్ల మనకి లాభాలు ఏమిటి? రోజు అవసరం లేదండి, ఒక రోజు తప్పించి రోజు అని. నెక్స్ట్ ఎక్సర్సైజ్ రోజు అంటే వాకింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము. నెక్స్ట్ ఇలా ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు రోజు మనం చికెన్ మటన్లు తినిస్తే అవి ప్రయోజనం లేదండి. మనము బాడీకి కూడా మెయింటైన్ చేయాలి, ఏవి తినకుండా. రోజు వాకింగ్ చేస్తే హెల్తీకి చాలా బాగుంటుంది. ఎందుకంటే జ్వరాలు ఏమి రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రోజు ఒక 1 మంత్ చేసి చూడండి, మీకు అస్సలకి జ్వరం ఫస్ట్ 1 వీక్ ఇట్లాగా మనకి ఒళ్ళు నొప్పులు ఇవన్నీ అనిపిస్తాయి చూడంటే. అలాగ మనం కంటిన్యూ చేసామంటే ఇక్కడ మన హెల్తీగా ఉండొచ్చును. ఒళ్ళు నొప్పులని, లేదంటే మనకి ఈ జ్వరాలు కానీ, లేదంటే ఇప్పుడు షుగరు, ఏవో తెలియకపోయిన వ్యాధులన్నీ వస్తున్నాయి కదండి, అవి రాకుండా ఉండాలంటే ఇవి కంటిన్యూ మనము ఈ ఎక్సర్సైజ్ చేస్తూ అలాగా మీకే ఇంట్రెస్ట్ వస్తుందండి. రోజు వాకింగ్ చేసేటప్పుడు రన్నింగ్ చేయాలని. ముసలి వాళ్ళు అయితే పర్లేదు, వాకింగ్ చేస్తే బెస్ట్. అదే మామూలుగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల లోపల వాళ్ళు అని కొంచెం రన్నింగ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలండి. చూడండి ఇక్కడ మనకి ఫ్రీగా మనకి ఇవన్నీ దొరుకుతాయి. అంటే మార్నింగ్ చాలామంది ఆఫీసులు 10-11కి వచ్చిన వాళ్ళు కూడా వస్తే బెస్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు చేయరు.
అందరూ ఆఫీసులకి వెళ్ళి బిజీగా ఉంటారు. ఇందువల్ల తినేయడము అట్లాంటప్పుడు హెల్తీ ఏంటంటే హెల్త్ పోవడం వల్ల ప్రజలు చాలా ట్రబుల్గా ఉంటారు. ఇలాగ రోజువారీ మనము ఇలాగ చేయడం వల్ల, రన్నింగ్ చేయడం వల్ల చాలా అంటే మీకే ముందు తెలుస్తుంది ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉంటుంది. అందు గురించే ప్లీజ్ అందరూ ఎవరైనా రన్నింగ్ చేయాలంటే స్టార్ట్ చేయండి. ఈ రోజని కంప్లీట్ అంటే ఈరోజు వెళ్ళి రేపు మాడడం అలా కాదండి, కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఆఫీస్ 9 గంటలకు అనుకోండి, మార్నింగ్ కొంచెం ఎర్లీగా లాగండి, లెగిసి ఒక 1 అవర్ అయితే మీకు సరిపోయినంత ఎంత అయితే అంత వరకు ఈ వర్కౌట్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళండి. రోజు అలా చేస్తే కొంచెం ఒక వారం వరకు ఇబ్బందిగా ఉంటుంది. ఒక 3 డేస్ తర్వాత చాలా హెల్తీగా ఉంటుంది ఆరోగ్యం. కానీ లేదంటే ఏదైనా ఎక్కడైనా ఎవరైనా ఏదైనా పనులు చేసినప్పుడు కానీ ఆఫీసులు కానీ చాలా హెల్తీగా మనము వర్క్ చేయవచ్చు అనమాట. అదంతా మేము ఇక్కడ ఏంటంటే మేము ఎన్డీఆర్ఎఫ్ పనిచేసే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు వీళ్ళనేది కంపల్సరీ అండి. ఇక్కడ కట్టుకోవడం అదే మధ్యలో వెళ్ళిపోరాడము అలాగేమి ఉండదండి. ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్ చేసామంటే మళ్ళీ 5 కిలోమీటర్లు కంపల్సరీ ఇక్కడ రన్ చేయవలసిందని. అందు గురించి వీళ్ళు ఏంటంటే మా వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చారు ఇక్కడ చేయడానికి. ఇక్కడ చాలా బాగా నేనైతే ఫస్ట్ టైం అంటే మేము వేరే ప్లేస్ నుంచి ఇక్కడ విజయవాడ నుంచి ఇక్కడ రావడం జరిగింది. చేసాము చూడండి, కొంచెం టైం ఎక్కువ వచ్చింది. కానీ రోజు చేస్తే ఒక 25 మినిట్ల లోపల వచ్చును. కొంతమంది ఏంటంటే మన ఏజ్ బట్టేనండి, ఇప్పుడు 20 years 25 years వాళ్ళు ఏంటంటే 18, 20 లోపలే 5 కిలోమీటర్స్ వచ్చేస్తారు. మేమైతే నాది 26, 27 మినిట్లో మనం ఇక్కడికి వస్తాము. అట్లాంటి ఈ 5 కిలోమీటర్స్ తర్వాత కూడా ఇలాంటి వర్కౌట్ చేస్తే చాలా బాగుంటుందండి. రోజువారీ చేసిన వల్ల చాలా లాభాలు ఉంటాయి. మన లైఫ్లో ఎప్పుడు కూడా మనకి ఏమీ అనిపించదు. అలాగని కొంతమంది రోజు రన్నింగ్కి వస్తారు, ఏమి ప్రాబ్లం అంటే అవి కొంచెం ఉండొచ్చునండి. చూడంటే ఇలాగ చేయడం వల్ల మన లైఫ్లో ఎప్పుడు కూడా మనం ఏనికి కూడాను తల ఉంచే అవకాశం ఉండదు. మన పనులు మనం చేసుకోగలము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ మోర్ థ్యాంక్ యూ, ధన్యవాద్, నమస్కార్, జై హింద్, జై భారత్.